అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ నడుస్తాంది. అదే స్థాయిలోనే దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతున్నారు. రకరకాల యాక్టివిటీస్ జరిగాయి. అయితే ఈలోపు గత వారం రోజుల నుంచి కూడా, గత 4, 5 రోజుల నుంచి కూడా మంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఇంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మొన్నంతా కూడా మంచు విష్ణు బౌన్సర్లు ఇంట్లోకి చొరబడి అక్కడ మనోజ్ బౌన్సర్లు ఇంట్లోకి చొరబడి అక్కడ గొడవ చేసే ప్రయత్నం చేశారు. మరి ఆ సందర్భంగా మంచు మనోజ్ కూడా లోపలికెళ్ళి వాళ్ళ తండ్రి గారితో వాళ్ళంతా గొడవ పడే ప్రయత్నం చేశారు. బౌన్సర్లు పెట్టుకున్నారు. విష్ణు ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి ఆయన కూడా వచ్చి బౌన్సర్లు పెట్టుకొని తమ్ముడిని కట్టడి చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ మీడియా కవరేజీకి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపైన దాడి చేశారు. ఒక టీవీ9 ఎంప్లాయీని ఆ లోగోతో కొట్టిన కారణంగా అతనికి చెవు భాగం పూర్తిగా కూడా డ్యామేజ్ అయింది. అతను ఆపరేషన్ చేయడం జరిగింది. ఇట్లా రకరకాల యాక్టివిటీస్ జరిగిన తర్వాత జర్నలిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన నిర్వహించారు. ఇవన్నీ పోతూ ఉన్న సమయంలోనే పోలీస్ కమిషనర్ కూడా మంచు విష్ణుకి, మంచు మనోజ్కి వీళ్ళిద్దరిని కూడా పిలిపించుకుని వాళ్ళకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చట్టాన్ని మీరు అతిక్రమిస్తున్నారు, మీరు లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తున్నారు, సమస్యను సృష్టిస్తున్నారు, మీ పైన కఠిన చర్యలు తీసుకుంటానంటూ కూడా వాళ్ళపైన చాలా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఒకానొక దశలో మోహన్ బాబు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 10:30కంతా వచ్చి హాజరవ్వాలని చెప్పి. ఆ సందర్భంగా మోహన్ బాబు వెళ్ళలేదు. ఆయన హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి అంటే టీవీ9 రిపోర్టర్ పైన దాడి చేసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా పోయి హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ అడ్మిట్ అయిపోవడం జరిగింది. అక్కడ 2 రోజులు అంటే అడ్మిట్ అయిన తర్వాత ఎక్కడైనా సరే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతోనే వెళ్ళిపోయారంటూ కూడా రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఏదైనా కూడా దాని తర్వాత ఆయన ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసేశారు. ఆల్రెడీ ఈయన పైన అంటే ఇప్పుడు అంటే అంటే హత్యాయత్నం కింద కేసులు నమోదవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఆ గొడవల్లో 3 కేసులు నమోదైనాయి. మంచు ఫ్యామిలీకి సంబంధించి ఇష్యూల్లో మోహన్ బాబు. అందువల్ల ఒక్కసారిగా మన దగ్గర కూడా ఎక్కడ పోలీసు వాళ్ళు వస్తారో నెక్స్ట్ టార్గెట్ మనల్ని అరెస్ట్ చేస్తారు, చట్టం తన పని తాను చేసుకోబోతుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే వదిలిపెట్టద్దు ఇక్కడ తెలంగాణలో చట్టం అని ఆయన చెప్తున్నారు కదా. మరి మనల్ని కూడా ఏడలా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారన్న భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మొదటి రోజు హత్యాయత్నం కింద కేసు నమోదైన సందర్భంగా ఆయన జైలుకి అంటే హాస్పిటల్లో ఐసీయూలో ఆయన అడ్మిట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక రోజు తర్వాత అయితే ఇంటికి వచ్చాడే కానీ ఇవాళ ఉదయం నుంచి కూడా బయట ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు కూడా రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అయితే నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా మోహన్ బాబు గారిని అరెస్ట్ చేస్తారు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి అపోహలు లేదు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ముందస్తు బెయిలో లేదంటే రకరకాల చేసుకుంటే కనుక బాగుంటుందనే అభిప్రాయం కూడా చెప్తున్నారు. మరి చూడాలి, మరి నిజంగా ఆయన అజ్ఞాతంలో వెళ్ళిపోయాడా లేదంటే ఉన్నారా అనేది తెలిసే అవకాశం అవుతుంది. మరోవైపు పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే హత్యాయత్నం కేసుకు సంబంధించి కాబట్టి. ఎందుకంటే అక్కడ చాలా 11వ ముద్దాయి ఎవరు అల్లు అర్జున్ 11వ ముద్దాయిలో ఉన్నాడు ఎఫ్ఐఆర్లో. ఆయనే లాక్కొని వెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు ఈయన రెడ్ హ్యాండెడ్గా ఈయనే లోగోతో కొడుతున్నాడు, ఒక వ్యక్తిని పైన దాడి చేశాడు, ఈ రకంగా చేశాడు కాబట్టి మరి అది హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు కాబట్టి మరి పోలీసులు వదిలిపెడతారా, మరి ఏం చేస్తారో, చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం.